పహల్గాం ఉగ్రదాడి గుర్తొస్తే చాలు ఒకవైపు కన్నీళ్లు, మరోవైపు చూస్తే కోపావేశాలు కలుగుతూ ఉంటాయి మన భారత ప్రజలందరికీ కూడా. భారతీయులందరి మనసుల్లో కూడా ఇదే తీరైతే నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ పాకిస్తాన్ ఉగ్రదాడి చేసిన వాళ్ళందరినీ కూడా దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అన్న కోపావేశాలతో ఉన్నారు. మనం 26 మంది భారతీయులనైతే కోల్పోయాం. వాళ్ళని పోగొట్టుకున్న బాధలో మనం ఉంటే ఇలాంటి సమయంలోనే మరో 2 వీడియోలు అయితే ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ ఉగ్రదాడికి సంబంధించిన 2 వీడియోలు కూడా ఇప్పుడు చూసినట్లయితే ఆ వీడియోలో ఏముందంటే ఉగ్రదాడి, బుల్లెట్ సౌండ్, అలాగే ఒక వ్యక్తికి బుల్లెట్ తగిలి కింద పడిపోయి ఉండడం, అలాగే ఆ రోప్ వే చివరన ఒక మృతదేహం ఉండడం. అంటే ఇది సాధారణంగా ఒక వ్యక్తి సరదాగా తీసుకున్న వీడియోలోని అనుకోకుండా ఇదంతా చిత్రీకరించడం జరిగింది. ఈ వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా కోపావతలతో ఉన్నారు. అలాగే మరో వీడియోలో చూసినట్లయితే టెర్రరిస్టులకు అందరికీ భయపడి ఆ టూరిస్టులందరూ కూడా ఎక్కడికక్కడ కనిపించకుండా దాక్కోవడానికి ప్రయత్నిస్తున్న చిత్రాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అవి మీరు కూడా చూసేయండి. ఇంత భయోందోళనకు గురి చేసి ఇంత హింసను చంపేసిన వారిని ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తీయాలన్న పట్టుదలతోనే మనం ఉంటే అదే విధంగా మన ప్రభుత్వం కూడా అంతే కోపంతో ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మీద దెబ్బకు దెబ్బ తీసి తీరుతామన్న పంతంతో అయితే ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.